22 రోజులైంది ప్రభుత్వం వచ్చి. ఈ 22 రోజుల్లో అప్పుడే మీరు ఇది లేదు అది లేదు అంటున్నారు. మొత్తం నిండు కొండ లాంటి ఈ రాష్ట్రాన్ని ఒట్టి కొండ చేసి, ఆ ఒట్టి కొండలో నీళ్లు లేకుండా కూడా చేసి, మొత్తం ఈ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన మీరు, గత ప్రభుత్వం మమ్మల్ని మనందరినీ ప్రశ్నిస్తుంది అంటే వాళ్ళకి అధికారం మీద ఎంత మోహం ఉందో, ఎంత తాపత్రయం ఉందో, అధికారం మళ్ళీ మన దగ్గర నుంచి లాక్కోవాలని ఆ స్వార్థం ఏందో మనకి ఈనాడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళతో అడిగించుకో, వాళ్ళతో చెప్పించుకో, ఏదైనా అడిగినా నా ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు కోరిన కోరికలని ఈ ప్రభుత్వం చేయడానికి చిత్తశుద్ధితో ఉందని కూడా మరొక్కసారి మీకు నిర్వహిస్తూ, నేను ఈ ప్రజాపాలన కార్యక్రమం ఏదైతే 28వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా పెట్టే దాంట్లో ప్రతి ఊళ్ళో చాలా తొక్కిసలాట జరుగుతుందనే నాలో ఒక భయం ఉండే. కానీ ఇప్పుడు కలెక్టర్ గారు, మన కలెక్టర్ గారు, మిగతా జిల్లా కలెక్టర్లు కూడా ప్రతిరోజు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే దాన్ని చూస్తుంటే ప్రజాపాలనలో అప్లికేషన్లు ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు సేకరిస్తుందో, ఇప్పటి వరకు ఆ భగవంతుడి దయతో, ప్రజల దీవెనలతో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. చాలా ప్రశాంతంగా ప్రతిరోజు 9ంటికి మొదలైతే 10:30-11 గంటలకే అన్ని అప్లికేషన్లు వస్తున్నాయని కలెక్టర్ గారు ఇంతకుముందు చెప్తున్నది అదే నాకు. అని కూడా తొక్కిసలాట లేకుండా. అంటే దీనికి కారణం ఏంటంటే, రేపు ప్రజాపాలన ఒక గ్రామంలో ఉంది అంటే ముందు 2 రోజుల ముందే ఆ గ్రామానికి అప్లికేషన్లు పంపిస్తున్నారు. ఎవరికేం కావాలో నీట్గా వాళ్ళ పిల్లలు చదువుకున్న ఉంటే వాళ్ళు తయారు చేస్తున్నారు. వాళ్ళు తయారు చేసే వాళ్ళు లేకపోతే అధికారులు వచ్చి ముందు 2 రోజుల ముందే తయారు చేస్తున్నారు. అధికారులు సేకరించడానికి వచ్చేసరికి నీట్గా ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా అప్లికేషన్లన్నీ ఇస్తున్నారు. నిజంగా చాలా అధికారులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మేమందరం మీకు సేవ చేయడానికి ఉన్నవాళ్ళం, మీ కోరికలకు అనుగుణంగా పరిపాలించడానికి ఉన్నవాళ్ళం, మీ మనసులో ఉన్న కోరికలు తీర్చడానికి ఉన్నవాళ్ళం. కాబట్టి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఆశించిన ప్రతిదీ మీ గుమ్మానికి ఈ ప్రభుత్వం చేరవేస్తుంది అని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ప్రతి గ్రామంలో కూడా మొట్టమొదటిగా పేదవాళ్లలో అతి పేదవాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది మొదట ఈ ప్రభుత్వం. అట్లా విడతల వారిగా ప్రతి వాళ్ళకి చెప్పిన కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వడానికి ఈనాడు కూడా సిద్ధంగా ఉంది. ప్రతి లబ్ధిదారులు కొద్దిగా ఓపిక పట్టండి. మీకు అనుకున్న కోరికలన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం ఉందని మరొక్కసారి తెలుపుకుంటూ, ఇంత మంచిగా సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరినీ మరొక్కసారి పేరు పేరున అభినందిస్తూ, నిన్ననే కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా ఇంకా 12-13 రోజుల్లో సంక్రాంతి రాబోతుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక 5 రోజుల క్రితం క్రిస్టమస్ వెళ్ళింది. క్రిస్టమస్ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.